సూపర్గా ఉంది సెకండ్ హాఫ్. అండ్ ఇంకొకటి మేజర్గా చెప్పాలి అంటే క్లైమాక్స్ ట్విస్ట్ అసలు హైలైట్. నేను చెప్తున్నా కదా, ఒక 2 కాలర్లు ఎత్తుకొని సినిమా చూడొచ్చు. ఇది మాత్రం పక్కా. ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, ఖచ్చితంగా టాలీవుడ్ ఫిలిం. ప్రతి ఒక్కరూ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చూడండి. ఎన్టీఆర్కి ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు, ఇద్దరు హీరోలే. ఒక మల్టీ స్టారర్ మూవీ తెలుగులోకి వస్తే ఎట్లా మనని టాలీవుడ్ ప్రేక్షకులు ఎట్లా ఆదరిస్తారో అంత బాగుంది సినిమా. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఖచ్చితంగా చూడండి. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కానీ, అండ్ హృతిక్ పెర్ఫార్మెన్స్ కానీ సినిమాకి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది సినిమాకి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎన్టీఆర్ అన్న సినిమా వస్తే ఇండస్ట్రీ షేక్ అవుతుంది అంతే, ఇంకేమూ లేదన్న. మొత్తం తుడుచుకొని పోతాయి, రికార్డులన్నీ మొత్తం తుడుచుకొని పోతాయి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇక్కడ. నాది కాదంటే ఇలా కొట్టానంటే, ఒక్కసారి ఊరి నాది వంశం నాదని కొట్టానంటే, నీ అబ్బా వంశంలో ఏ మగబెట్ట పుట్టాలంటే నా భయపడతాడ్రా. సూపర్ అమ్మ సినిమా అయితే సూపర్. ఇంకా ఎన్టీఆర్ అన్న రుతిక్ రోషన్ కేకెక్కించారు సినిమాలో అంతే. డాన్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఇండియా నంబర్ 1 డాన్సర్ ఎన్టీఆర్. రుతిక్ రోషన్ ఎప్పటికైనా సెకండ్ లో ఉంటాడు, కానీ ఎన్టీఆర్ అని ఒకటే మాట చెప్పింది, ఎప్పటికైనా రుతిక్ రోషన్ నెంబర్ 1 అని. కానీ కాదు, ఎన్టీఆర్ నెంబర్ 1. సూపర్ గా ఉంది. ఇంకెవ్వరి గురించి అసలు అందరూ సూపర్ గా చేసిండ్రమ్మా అంతే. దయచేసి ఫ్యాన్స్ అందరికి ఒకటే మాట, అన్న చెప్పిన మాటే చెప్తున్నాను, అందరూ శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. మీ భార్య భర్తలు అందరూ శుభ్రంగా ఒక్కసారి కలిసి సినిమాకి తీసుకురండి అంతే, ఇంకేమీ లేదు. సెకండ్ హాఫ్లో అలా ఏం లేదండి. అంటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. విక్రమ్ తర్వాత రఘు అని చెప్పి విక్రమ్ రఘుగా మారనమాట. ఫైన్. లాస్ట్లో ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది అన్నమాట. అసలు వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. కూలీ 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 అంటున్నారు కదా, ఎన్టీఆర్ గారి అభిమానికి చెప్తానా, కాలా రెగ్యులర్ చెప్తా అన్న, వేరే లెవెల్ సినిమా. డూ వాచ్ ఇన్ థియేటర్స్. క్లైమాక్స్ ట్విస్ట్, ఆఖరికి ట్విస్ట్ అన్నా. ఆఖరికి మీరు కొట్లాడుకోకూరి, రితిక్ రోషన్ మేమిద్దరం ఒక్కటైపోతామని చెప్పి క్లైమాక్స్ డామినేట్ ఏందన్నా. హీరోనే ఎన్టీఆర్ అన్న అయితేను ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎంట్రీ ఇస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కింది నుంచి ఒక లుక్స్ నడుస్తూ ఉంటే పిచ్చోళ్ళు అయిపోతారు ప్రేక్షకులు. అట్లుందన్న సీన్స్. నిజం చెప్తున్నా, ఎన్ని సినిమాల్లో రాని లుక్స్, ఎన్ని సినిమాల్లో లేని లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తా, వేరే లెవెల్ భయ్యా. ఇప్పుడే ఫస్ట్ రివ్యూ వస్తుంది. ఒక రోజు తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. వార్ 2 థియేటర్లు బద్దలైపోతాయి. కూలీకి థియేటర్లు తగ్గిపోతాయి. నెగిటివ్ రోల్లో చూపించడం కాదు, సినిమా చూసిన తర్వాత మీకు నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అర్థమవుతుంది. సినిమాలో ఎన్టీఆర్ అన్ననే పాజిటివ్, ఎన్టీఆర్ అన్ననే తోపు. దమ్ముంటే ఆపు. ఇండియాలో రుతిక్ రోషన్ డామినేట్ చేసింది ఒక ఎన్టీఆర్ మాత్రమే, ఏ హీరో వల్ల సాధ్యం కాదు. అది ఎలా అనిపించింది అంటే ఇద్దరు కాంబినేషన్ కానీ 2 యంగ్ టైగర్లు పక్కన పెట్టుకుని డాన్స్ వేయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్న ఈ సినిమా. 2 టైగర్లు మన రోడ్డు మీద 2 టైగర్లు వార్ చేసుకుంటూ ఎలా చూస్తా అలా చూసాను ఈ సినిమా. నేను ఆకాశంలో చుక్కలు ఉంటాయి, మా ఎన్టీఆర్ అని జోబిట్లో రికార్డులు ఉంటాయి. కానీ షో అవ్వకముందే ఫ్లాప్ అని టాక్ పెడతారు కదా. చాలా మంది అలాగే మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ అని తొక్కేయడానికి చూస్తున్నారు. ఆయన ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు. అది సినిమా సూపర్ గురు. నేను వార్ 2 సినిమా చూసిన. వార్ 2 సినిమా వేరే లెవెల్ ఉంది. ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు, వేరే లెవెల్ యాక్టింగ్. అసలు రితిక్ రోషన్ అసలు చూస్తుంటే గూస్ బంప్స్, అసలు నరాలు ఎంట్రికలు తేలిపోయినాయి. అసలు ఏమి అబ్బా, ఏం ఫైట్లు, ఏం సీన్లు. అబ్బా అబ్బా అబ్బా. వార్ 2 అయితే చెప్తున్నా 1,00,000 కోట్లు, 13 లక్షల కోట్లు. ఎన్ని మామూలుగా లేదు, హౌస్ ఫుల్, మొత్తం టికెట్లు ఫుల్. వార్ 2 లెవెల్ వేరే లెవెల్ గురు, సూపర్ గురు. చెప్పడానికి నా మాటలు రావట్లేదు. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ సేమ్ ఈక్వల్ ఉంది. మన ఎవరు రితిక్ రోషన్ యాక్టింగ్ వేరే లెవెల్. అతను బాడీ అబ్బా, అసలు క్రిష్ సినిమా చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అది కనిపించింది ఇక్కడ సినిమాలో. అసలు ఆ ఫైట్ సీన్లు, ఆ మ్యూజిక్, ఆ ఎఫెక్ట్స్, ఆ కళ్ళు, అబ్బా రితిక్ రోషన్ కళ్ళు చూస్తుంటే అసలు అయితే అబ్బా, ఆయన కళ్ళు ఏంటి, ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏంది, లాస్ట్ ఫైట్ వేరే లెవెల్.
ఫైట్లు ఉన్నాయి చూడబ్బా, ఈ ఫైట్లలో అసలు చెప్పలేను, అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా. ఓవరాల్ మూవీ ఎక్కడ బోర్ లేదు, సూపర్ మూవీ. వార్ 2 బెస్ట్ ఉంది. అంతకు మించి దాని 3 సినిమాలు ఒకటే కలిపి కొడితే ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. దాని తర్వాత ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేస్తాడన్న అమ్మతోడు. హిందీ హీరోలు ఎవరు పనికిరాడు, రితిక్ రోషన్ పనికిరాడు, ఇంకోటి పనికిరాడు. డ్యాన్స్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ అన్న గారి తర్వాతనే. అదేవిధంగా మన అల్లు అర్జున్ గారు చేస్తారు, రామ్ చరణ్ గారు చేస్తారు. హిందీ సినిమా వాళ్ళకు తెలుగు ఇండస్ట్రీ హీరోలు అవసరం పడుతుందని అవసరం ఉంది కాబట్టి మన ఎన్టీఆర్ అన్నని ఎంచుకుంటూ ఇప్పుడు హిందీలో కూడా మన తెలుగు హీరోలు హిందీలో కూడా వెళ్తాడని నాకు ఈ కాళ్ళ పని అయిపోయింది. ఇక కాళ్ళ పని అయిపోయింది. షారూఖ్ ఖాన్, సల్మాన్ కాళ్ళ పని అయిపోయింది. రెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం అయితే ఇక ఈ కాళ్ళ పని అయిపోయింది. ఇక దున్నుడు తెలుగు ఇండస్ట్రీ దున్నుడు. నాకు తెలిసి సినిమా మాత్రం స్టోరీ మాత్రం స్పై యూనివర్స్ అని ఒకటి ఉంటుంది, అది డిఫరెంట్ స్టోరీ. అది కొద్దిగా మినిమం వాళ్ళకి అర్థం కాదు. బాగుందండి, బాగుంది. కొత్త లేటెస్ట్గా చూపించారు, లేటెస్ట్గా వచ్చారు కదా, అంటే కొత్తగా అనిపిస్తుంది. అది ఈ క్యారెక్టర్ అనేది ఎప్పుడు చేయలేదు కదా, ఓ హీరోగా విలన్ చేయడం అన్నది కొత్త విషయం. ఇది సూపర్గా ఉంది, బాగుంది. ఇద్దరల్లా బాగున్నారు. మ్యూజిక్ అయితే బాగుందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం లేదు. ఇద్దరల్లా ఈక్వల్ బాగున్నారు, ఇద్దరల్లా బాగున్నారు. ఫైట్స్ ఏమి ఎక్కువ లేదు, డాన్స్ మిస్ అయిందండి. డాన్స్ చూడలేకపోయాం సార్ది, మన ఎన్టీఆర్ సార్ది డాన్స్ మిస్ అయ్యాము. యూత్ మొత్తం హట్ అవుతారు, డాన్స్ లేదు. ఏది అది సరిపోదు మనకి. ఎన్టీఆర్ డాన్స్ అంటే ఎట్లా ఉండదు చెప్పండి నాకు. అట్లా ఏం కాదండి, అది కొత్తగా మనకి తీశారు. మనకి ఏదైనా సరే ఇప్పుడు చెప్తున్నాను, ఇందాక అడిగారు ట్రోల్ చేస్తారు అన్నారు కదా, కానీ మూవీనే రాజకీయమే రాజకీయంకి ఈ మూవీకి లింక్ పెట్టొద్దు ప్లీజ్. దయచేసి ఇది చెప్తున్నాను, మూవీ పరంగానే చూడండి, కానీ ప్రతి మూవీకి ఒక రాజకీయంలా చేయొద్దు, ట్రోల్ చేయొద్దు ప్లీజ్. హైలైట్ అంటే ఆయన డాన్స్ మిస్ అయ్యి అదే హైలైట్ ఉంటే బాగుండే. అది మిగతా వాళ్ళు ఆయన బాగుంటుందా, ఫైట్ సీన్ బాగున్నాయి, ఆయన ప్రతి ఫైట్ బాగుందండి. 9 ఇస్తాను. చాలా బాగుంది. ఒక త్రిబుల్ వాళ్ళందరూ కాంబినేషన్ ఎలా ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. ఇందులో ఎన్టీఆర్ గారు తక్కువ, ఋతురాసన్ గారు ఎక్కువ అనట్లేదు, ఇద్దరు ఈక్వల్గానే పట్టుకెళ్ళిపోయారు. తెలుగు ఆడియన్స్ కావాల్సిన ఎలివేషన్స్ అవన్నీ ఉన్నాయా? తెలుగు ఆడియన్స్కి ఏదైతే మసాలా కావాలో దానికి డబుల్ ఉంది ఇందులో. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొని చూసారా, అది ఒకటి సరిపడేది. అన్ని కూడా బాగుంది. టైగర్ సాంగ్ మాట పక్కన పెడతా, సైతం సాంగ్ మాత్రం చాలా గట్టి కొట్టింది. బాగుందన్న, బాగా వచ్చింది సినిమా, చాలా బాగుంది. నేను వార్ 2కి వెళ్ళాను. సినిమా మాత్రం సూపర్ హిట్. ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ సినిమా ఎలివేషన్స్ అవని, విఎఫ్ఎక్స్ అవని అన్నీ సూపర్ హిట్. సరేనా అన్న? ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే హైలైట్ అన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ మామూలుగా లేదు అన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి నేను మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ కాదన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే అసలు ఎన్టీఆర్ అనేది స్క్రీన్ మీద కనబడితే చాలు. అలాంటిది యాక్టింగ్ గురించి నేను మాట్లాడుకునే సిచ్యువేషన్ మన లేదు అన్న, మామూలుగా లేదన్న. సూపర్ ఉందన్న, సూపర్ హిట్. ఒక్కసారి వెళ్ళాడు, మళ్ళీ వెళ్తాడు అన్న. వార్ 2 సినిమా ఏమన్నా చూసానన్న ఇప్పుడే అన్న. నా జీవితంలో ఫస్ట్ టైం అన్న ఇప్పుడు దాకా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్స్మెన్ చూసానా. ఫస్ట్ టైం అన్న వార్లో అన్న వాళ్ళందరినీ వీళ్ళు బీడ్ చేశారన్న. ఆ స్పీడ్కి ఎన్టీఆర్ కానీ అబ్బా అన్న 2 కలర్లో ఇంకో 10 కలర్లు ఉంటే బాగున్నా ఎగరేసేవాడిని. గాల్లో సినిమాలంతా గాల్లో ఎగిరి తిరగతానే ఉన్నారన్న సినిమాలు అన్న. గాల్లోనే ఫైట్లు గాల్లోనే, పాటలు గాల్లోనే, డైలాగులు గాల్లోనే, అన్ని గాల్లోనే ఉండబోయా. సినిమా గాల్లో ఉంది, సినిమా గాల్లో పోయింది అంతే. ఆ సినిమా పాప ఏముందన్న సినిమా, అబ్బా వేరే లెవెల్ అన్న సినిమా. సినిమాలో పాటలోనే పోయా పాపా బాగుందన్న, హైలైట్ అయ్యి చెప్తున్నా. అని నేను ఏమన్నా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ సినిమాని క్రాచ్ చేసిందన్న, బీడ్ చేసిందన్న, దాన్ని దాటేసిందని చెప్పిన. హీరో ఎవరంటే ఇద్దరు, ఎన్టీఆర్ అన్న ఒక పక్క, హృతిక్ రోషన్ అన్న ఇంకో పక్క. ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే అబ్బాబా ఏం కొట్టుకున్నారు పోయా లాస్ట్లో పోయా. ఈ సినిమాలో పోయి హృతిక్ రోషన్తో ఖైరాత్ అని పాప ఏముంది పోయా, బిక్రీలో ఉంది పోయా, ఏముంది పోయా, డైలాగులు ఏముంది పోయా. ధర్మం రక్షిత జై ఇండియా అంతే. ఇండియా ఫస్ట్ అంతే. మన ప్రాణాలు కూడా పక్కనేసిండి అందరూ. ఇండియా ఫస్ట్ అని చెప్పారు అంతే.
కలెక్షన్ అయితే ఇంకా చెప్పిరా. ఈ సినిమా వార్ 2 సినిమా చెప్తాను ఇప్పుడే. ఇది ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచం అంతా, దేశం అంతా, ప్రపంచం గ్లోబల్ మొత్తం, అమెరికా, చైనా, జపాను, మలేసియా, సింగపూరు సినిమాల్లో అన్ని దేశాలు చూపించేశారు పోయా. వార్ 2లో అన్ని దేశాలు, వార్ 2 సినిమాలో ఏ దేశాలు అయితే చూపించారో ఆ అన్ని దేశాల్లో ఈ సినిమా బాగా ఆడి ఒక్కొక్క దేశంలో 10 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు, 1,000 కోట్లు అని దాటి 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 టోటల్గా ఈ సినిమాకి 1,00,000 కోట్లు కాదు కదా, అంతకు మించి అంతే ఇంకా. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాలో పాటలు కానీ, డ్యాన్సులు కానీ, డైలాగులు కానీ ఇంకా ఎక్కడ తగ్గేది లేదంటే. గైస్ ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం జరిగింది. వార్ 2 ఏంటంటే ట్రైలర్ చూసి, లేదంటే ఎన్టీఆర్ గారి స్పీచ్ చూసో, లేదా నాగవంశీ గారు కాల్ రేగరే చెప్పారని నేను సినిమాకి రాలేదన్నా, జస్ట్ ఎన్టీఆర్ గారి కోసమే వచ్చాను సినిమాకి. బట్ ఎన్టీఆర్ గారిని అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా చెప్పాలంటే రుతిక్ రోషన్ కన్నా సినిమాలో ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు. ఆ షార్ట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, లేదంటే ఎంట్రీ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ నిజంగా గూస్ బంప్స్. ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీన్లోనూ మనకు గూస్ బంప్స్ తెలిపిస్తాయి అనమాట. ఇంకా చెప్పాలంటే బీజిఎం, ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం ఆసం అన్నమాట చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా పరంగా చెప్పాలంటే ఒక రొటీన్ స్టోరీని, రొటీన్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు అంతే. అంటే ఏంటంటే ఒక మనం ఎన్టీఆర్ గారు చాలా టెస్టులు ఉంటాయి ఇందులో. నాకైతే ఎన్టీఆర్ గారు డామినేషన్ అనిపించింది. ఎందుకంటే రుతిక్ రోషన్ వచ్చినప్పుడు నార్మల్ బీజిఎం ఉంటుంది, కానీ ఎన్టీఆర్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఒక న్యూస్ బీజిఎం, అది గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంటే డాకు మహారాజులో ఉన్న బీజిఎం హై వస్తుంది అనమాట ఇందులో, అంత హైగా చూపించారు ఎన్టీఆర్ వచ్చినప్పుడు. సాంగ్ అయితే మాత్రం ఇద్దరే సూపర్ అనమాట. సాంగ్ అయితే ఇద్దరు డ్యాన్స్ ఎరగదీశారని చెప్పాలి. రుతిక్ రోషన్కి ఎన్టీఆర్కే సమానం చూడక్కలేదు ఆ డ్యాన్సులు అయితే. ఇద్దరు ఎరగదీశారు, ఎన్టీఆర్ రుతిక్ రోషన్ ఎరగదీశారు.